హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, అసలు ఇది జరిగే చూస్తుంటే ఇటు ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి తప్ప అసలు ఒక పట్టాన్ని అర్థం కావట్లా. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, మంచిగా ఉన్న అమ్మాయిల్ని ఏదో చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయి. మంచిగా ఉన్న అమ్మాయిల్ని భర్తలు మాటలతో ప్రవర్తనతో టార్చర్ పెడుతుంటారు. వాళ్ళకి చిన్న లాజిక్ తెలియదేమో. పిల్లిని రూమ్లో పడేసి కొట్టామనుకో, అది పులి అయిపోయింది తెలుసా. అసలు పిల్లి ఏంటి, పులి అవ్వటం ఏంటి? పిల్లికి పులికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. అంటే ఆ పరిస్థితులు అట్లా వస్తాయి. అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా, ఎవ్వరు కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నిజాయితీ పెట్టుకోండి, నిజాయితీగా ఆలోచించండి, నిజాయితీగానే మాట్లాడండి. ఏది కానీ ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడి వాళ్ళ ఆలోచనలు తారుమారు చేసుకొని పెళ్ళ ఆలోచనలు కూడా తారుమారు చేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంటికి వచ్చినాక తెలిసి తెలియనప్పుడే చిన్న మిస్టేక్లు అవుతాయి. తర్వాత గుండెలు కత్తుకొని నాది అని మీరు గుండెలు కత్తుకొని సర్వస్వం అర్పించేసి హ్యాపీగా వదిలేసి ఊరుకోండి. అట్లా వదిలేసిన వాళ్ళు ఒక్కళ్ళైనా చంపటం కానీ, బయట చెడు తిరుగులు తిరగటం కానీ, దొంగతనాలు చేయటాలు కానీ, అబద్ధాలు ఆడటం కానీ, అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టేయండి. ఉండరు అసలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా, నాకు తెలిసి నా ఆలోచన ప్రకారం, నా అనుభవం ప్రకారం, మగవాళ్ళు ఏది పడితే అది మాట్లాడేసేస్తారు. ఎట్లా వాళ్ళకు వీలైతే అట్లా ఆడదాని దగ్గర మిప్పులు పొందుతారు, సుఖాన్ని పొందుతారు. అట్లా వాళ్ళ మైండ్ని మార్చేస్తూ ఉంటారు. ఎందుకు అట్లా? వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయండి, మీ ఇష్టానికి మీరు ఉండండి. ఉదయం లెగిస్తే ఒక 10 రోజులు చెప్పాలి, ఓ నెల, ఓ సంవత్సరం, ఇక బతుకంతా లెగిసి జై అజ్జయ్ అంటే ఎవరికైనా విసుకురాదా? చెయ్యి. ఇది సంసారం మనకు వద్దని వెళ్ళిపోనని వెళ్ళిపోతారు, సంపనన్నా చంపుతారు, లేకపోతే వాళ్ళైనా చేస్తారు. ఇది అవునా కాదా ఫ్రెండ్స్? నిజంగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళకే నేను ఈ మాటని ప్రశ్నగా అడుగుతున్నా. ఎంతమంది కరెక్ట్గా చూసుకుంటున్నారు భర్తలు మంచి భార్యల్ని? అచ్చా మిస్టేక్లు అంటారా? ప్రతి మనిషి లైఫ్లో మిస్టేక్లు అవుతాయి. భార్యాభర్తలు అన్నాక 1,00,000 వస్తాయి. వాటిని సరిదిద్దుకొని ఇంకొకసారి అలా జరగకుండా ఉంటామని ఒకరికొకరు ప్రామిస్ చేసుకొని మైండ్ మార్చుకొని తప్పు తెలుసుకొని బ్రతకాలి. ఒకవేళ బతకట్టలేదనుకో, అబ్జర్వ్ చేసి 1 నెల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ ఇది చేయాలి. అంతేగాని ఏదో చిన్న తప్పును పట్టుకొని నువ్వు ఇది చేసి ఎమ్మడబడ్డామనుకో, మనిషికి విరస్త కలిగిద్ది, వాళ్ళ బతుకు మీద విరస్త కలిగిద్ది ఖచ్చితంగా. వాళ్ళన్నా ఏదన్నా చేసుకుంటారు, ఎదుటోళ్ళన్నా. ఇది అవసరమా? మనం కావాలని చేసుకున్నప్పుడు ఒక మెట్టు దిగితే ఏమవుతుంది? ఈ రోజుల్లో ఇన్ని హత్యలు, ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని సంసారాలు నాశనం అవుతున్నాయి అంటే ఇద్దరు తప్పు ఉంటుంది, ఒకళ్ళ తప్పు అస్సలు ఉండదు. ఎవరైనా చంపేయండి, మొగుడిని చంపేసింది, ఎవరైనా చంపాను, పెళ్ళాన్ని చంపేసింది. ఈ మాత్రం చక్కగా ఎలగబెడుతున్నారు, మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు జరుగుతుందని ఎవరికైనా తెలుస్తుందా మీకు? బుద్ధుండే వాళ్ళకి, అన్నం తినే వాళ్ళకి, జ్ఞానం గల వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్థమైంది. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు నేను చూస్తున్నా, సైలెంట్గా ఉండవాళ్ళని కూడా ఉండనీరే, ప్రశాంతంగా ఉండనీరే. అంటే మీరు తాళి కట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోతే మీకు కట్టు బానిసా? మీకు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? 24 hours పని చేపిస్తారా? అసలు ఒక సంగతి తెలుసా, భార్య అంగీకారం లేకుండా, ఇష్టం లేకుండా ముట్టుకోవటం చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్పాడు, సినిమాలో అని కాదు, ఇది నిజం. ఎవరన్నా అట్లుంటున్నారా? పొద్దున్నే సాయంత్రం వరకు పని చేయాలి, 10 గంటల నుంచి 1 గంట, రాత్రి 2 గంటల వరకు ఆ మొగుడికి సాటిస్ఫాక్షన్ అయిందాక సహరించాలి. మళ్ళీ పొద్దున్న 5 గంటలకు లేవాలి. ఏ ఆడదైనా ఎట్లా బతికిద్ది అనుకుంటున్నారు? అందుకే చంపి చెవులు మొత్తున్నారు. ఇది తెలుస్తుందా అని అడుగుతున్నా. అర్థం చేసుకోండి, ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళకి వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నా, ఆలోచించండి. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఎట్లుండాలి, ఆడదాన్ని ఎట్లా చూసుకోవాలి, మగవాడిని ఎట్లా చూసుకోవాలి. ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు?
100 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 40కి, 50కి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చంపుకుంటున్నారు? అసలు సరిగ్గా ఉంటే ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఆలోచించండి. సరే, మీకు తెలియదు కదా, ఎవరన్నా చెప్పినప్పుడు ఇట్లా ఆలోచించాలి. ఇది నిజమా కాదా? అవును కదా, ఇలా ఉందాం. ఏం తలంపులు వస్తాయి? మీకు ఏమైనా కొమ్ములు వచ్చినాయా? ఆలోచిస్తే తలంపులు వస్తాయా? తల కొట్టేస్తారా? ఈ పిచ్చి ఆలోచనలతోనే 50% భూప్రపంచంలో జీవితాలు సర్వనాశనమై సంకనాకపోతున్నాయి. ఇప్పుడు కన్నా తెలుసుకోండి అబ్బాయిలు. పెళ్లి చేసుకోవడానికి భయం, పెళ్ళాలు చంపుతాను, ఈ సోది మాటలు, సోంబేరు మాటలు, పనికి మాలిన మాటలు ఆపేసేయండి. ఫస్ట్ ఆపేసి అసలు ఎందుకు జరుగుతుంది, ఏమవుతుంది, ఒక్కసారి ప్రతి మనిషి ఎవరి లైఫ్లో వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మాట్లాడండి. ఇది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు విర్రవీగి ఉదయం నుంచి సాయంత్రం వరకు సతాయించి పనులు తెచ్చుకొని రాత్రి నిద్రపోకుండా చెప్తే ఎవరికైనా విసుకొచ్చేసింది. ఈ బతుకొద్దు, వాడన్నా చావాలి, నేనన్నా చావాలి, అయిపోయింది. ఇది జరుగుతుంది. ఇది కాదంటే కామెంట్ పెట్టండి. ఇది అందరి గురించి కాదు, కొందరి గురించి. ఐఎమ్ సారీ. ఎవరన్నా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే మామూలుగా ఉండదు. ఇది జరుగుతుంది అక్షరాలుగా. అందుకే నేను అంటున్నా, అందరిని కాదు, కొందరినే. తప్పు తెలుసుకుంటే మనం ఎంతోమంది ఎన్నో వీడియోస్ చేస్తున్నాం. తప్పు తెలుసుకుంటే మనం ధన్యులం, హ్యాపీగా బతుకుతాం. ఏమైంది? తప్పు తెలుసుకొని మారితే